కథనాలను తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల జన సైనికులు ఖండించారు. అవినీతి పునాదులపై ఏర్పడ్డ సాక్షి మీడియా కావాలని గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి ముక్కలు చేయాలని చూస్తోందని పాత్రికేయుల సమావేశంలో జన సైనికులు మండిపడ్డారు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన విరాళాలలో అవినీతి జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నారని జనసేన జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ అధ్యక్షులు కవులూరి సత్యబాబు ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేసే మీ పార్టీని, మీ మీడియాను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు. అతి త్వరలోనే సాక్షి మీడియా మూతపడే రోజులు రానున్నాయని ఎద్దేవా చేశారు. అదే కాకుండా మీరు చూస్తే కనుక వరదల టైంలో ఫస్ట్ మేము వరదలు వచ్చాయి అని తెలిసిన వెంటనే ఫస్ట్ స్పందించింది ఇక్కడ నల్లజర్ల మండలం నుంచి ఫస్ట్ వాటర్ ప్యాకెట్లు అవన్నీ తీసుకుని వెళ్ళడం కంటిన్యూట్లేదు మేము ఇస్తూనే ఉన్నాం అక్కడ. అదేవిధంగా ఈ బియ్యం కూడా సేకరించి ఇస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతోటి మా ఇన్ఛార్జ్ గారు ఏం చేశారంటే మొత్తం నియోజకవర్గం అంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. దానికి అందరూ స్పందించి బియ్యాన్ని సేకరించి తీసుకురావడం జరిగింది. వాళ్ళ కారణాల వల్ల అది ఇవ్వడానికి లేట్ అవ్వడం వల్ల అది పాడైపోవడం జరగడం వల్ల దాన్ని ఒక అమౌంట్ కింద మార్చి దాన్ని సీఎం సహాయ నిధికి ఇద్దామన్న ఆలోచనతోటి దాన్ని అకౌంట్లో వేసించారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మా నాయకులు కూడా మీకు చూపించారు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం టీవీ ఛానల్స్ వాళ్ళు ఏదైనా సరే దాన్ని ప్లే చేసే ముందు దాన్ని ప్రచురించేటప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ మీద అలాగే గోపాలపురం గారికి జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేమందరం మేము ముందుకు వచ్చాం. మేము వరద బాధితుల సహాయార్థం ఎంతో కష్టపడి జేబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలాగా వరద బాధితుల కోసం ₹1 పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయే రకం మేము కాదు. మా మీద బురద జలాలను చూసి అన్నదమ్ములా కలిసిన్న మా మధ్య మీరు ఏ విధమైన గొడవ సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామని మీ ఆలోచనల్ని ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము. దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టామండి. అందరికీ నమస్కారం.